వెల్కమ్ టు టీజీ9 న్యూస్. ముఖ్యమంత్రి పెద్దపల్లి పర్యటన సందర్భంగా జిల్లాలోని ఉద్యోగుల కార్మికుల సమస్యల పరిష్కారానికి తగు ఆదేశాలు ఇవ్వాలి అని సిఐటియు పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎర్రపల్లి ముత్యంరావు అన్నారు. ఈరోజు సిఐటియు పెద్దపల్లి జిల్లా కమిటీ సమావేశం స్థానిక శాంతినగర్లోని ఆఫీసులో జరిగింది. ఇందులో ప్రధానంగా జిల్లాలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను చర్చించడం జరిగింది. డిసెంబర్ 4న జిల్లాకు వస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈ జిల్లాలో ఉండేటువంటి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం తగు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. జిల్లా ఏర్పడి 8 సంవత్సరాలు పూర్తయింది. అయినా ఇక్కడ డిసిఎల్ కార్మిక శాఖ అధికారి లేకపోవడం మూలంగా ఈ జిల్లాలో ఉండేటువంటి కార్మికులు కానీ యజమానులు కానీ డిసిఎల్ అధికారి అంటే కరీంనగర్ వెళ్ళి అక్కడ కాంప్లైంట్ చేసి లేదా చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈ అసౌకర్యాన్ని తొలగించడానికి పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డిసిఎల్ అధికారిని వెంటనే నియమించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా 5 సంవత్సరాల క్రితం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణానికి మంజూరైంది. కానీ 5 సంవత్సరాలు గడిచిన స్థల సేకరణ కూడా జరిగింది, నిధులు ఉన్నాయి. అయినా ఆ హాస్పిటల్ నిర్మాణానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకోకపోవడం మూలంగా ఈ జిల్లాలో ఉండేటువంటి వేలాది మంది కార్మికులు యాజమాన్యాలు ఇచ్చినటువంటి డబ్బులన్నీ ఈఎస్ఐ స్కీమ్కి పోతున్నాయి. కానీ కార్మికులకు కానీ కార్మికుల కుటుంబాలకు కానీ వాళ్ళకి హాస్పిటల్ సౌకర్యం అందుబాటులో లేదు. ఇది సరైనది కాదు. కాబట్టి ఆ మంజూరైనటువంటి ఈఎస్ఐ హాస్పిటల్ని వెంటనే నిర్మాణానికి చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.